ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ జరగబోతుంది. ఎట్లా ఫైనల్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గంటలకు కూడా ఆ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది, అసలు మ్యాచ్ పిచ్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా ఓవరాల్గా ఎట్లా జరగబోతుంది తన అంశాలు తెలుసుకోవడానికి కూడా చాలామంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. అభిమానులతో కూడా వారి షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉండబోతుంది అన్న మ్యాచ్ ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాం. కాన్ఫిడెన్స్ 2023 ఫైనల్ ఓడిపోవడం వన్ డేలా, ప్లస్ ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ కూడా మినీ వరల్డ్ కప్ కాగా ఇండియా గెలుస్తుందని అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. అదే ఇండియా దుబాయ్ పిచ్లలో ఇండియా చాలా అద్భుతంగా ఆడుతుంది. దుబాయ్ పిచ్లు ఇండియాకు ఒక హోమ్ గ్రౌండ్గా అనుకుంటున్నాం. అక్కడ స్పిన్ చాలా అనుకూలించే అవకాశం ఉంది. పిచ్లో ఇండియాలో స్పిన్ చాలా బలంగా ఉందని కోరుతున్నాం. మొత్తం ఉట్కంతటా మొత్తం కూడా ఎప్పటి నుంచి ఎదురు చూడాలి, మొత్తం టీవీలే కతకపోయే పరిస్థితి కనపడుతుంది కదా అన్న. ఎట్లా ఉంది ఒకవేళ ఇండియా గెలిచిన తర్వాత కూడా సంబరాలు ఏ విధంగా జరుపుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు? సంబరాలు అంటే 2013లో ఛాంపియన్ ట్రోఫీ విన్ అవ్వడం జరిగింది. 2017లో పాకిస్తాన్తో ఓడిపోవడం జరిగింది ఫైనల్లో. మళ్ళీ ఇండియా ఫైనల్ రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇండియా గెలిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం కూడా మ్యాచ్లు చూసిన పరిస్థితి కనుక మొన్న కూడా సెమీఫైనల్ మ్యాచ్ మొత్తం చూసిన పరిస్థితి కదా. జరిగే మ్యాచ్లో కూడా బౌలింగ్ ఎక్కువ ఎవరు రన్ చేస్తారు అనుకోవచ్చు? ఎక్కువ ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టయితే వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా టీంకి చాలా సపోర్ట్గా ఉన్నాడు. ఒక రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్ని పోల్చుతున్న అక్షర్ పటేల్ చాలా కీలకంగా అవుతాడని అనుకుంటున్నాం. రైట్, చాలా వరకు కూడా వాళ్ళు చెప్తున్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా ఉండబోతుంది మ్యాచ్, ఏ విధంగా ఉండబోతుంది? చాలా ఆతురతతో ఎదురుస్తున్న మ్యాచ్ కోసం. స్పిన్ పిచ్ మొత్తం దుబాయ్ పిచ్ మనకి చాలా మ్యాచ్లు ఆడినాం. అందులో బాగా అనుభవం కూడా ఉంది. మన రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఖచ్చితంగా కప్పు కొడతాం, మనమే కొడతాం. అజయ్ విన్. రైట్, మొత్తం కూడా చాలా వరకు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. చాలా ఉత్కంఠ ఉంది. మేము ఉదయం గురించి పెద్ద ఎత్తున చూస్తున్నామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతుంది? న్యూజిలాండ్ ఫైనల్ జరగబోతుంది. ఫైనల్ జరిగిన రేపు 2019 సెమీస్లో ఓడిపోయింది. అది ధోని రన్అట్ తోటి మ్యాచ్ అదే ప్రతీకారంతో తీర్చుకోవాలనుకుంటున్నాం. అదొకటి. రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి కొంచెం బలంగా పార్ట్నర్షిప్ ఇవ్వడం కూడా ప్లస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గిల్లు కూడా కొంచెం ఫామ్లోకి వచ్చి మళ్ళీ ఒక సెంచరీ కొనటం కూడా ప్లస్ కావాలని కోరుకుంటున్నాం. పవర్ ప్లే స్కోర్ ఇవ్వడం ప్లస్ అనిపిస్తుంది. అదే బ్యాటింగ్ టాస్ ముఖ్యం అంటున్నారు. అక్కడ టాస్ ఇంపార్టెంట్ కావాలని టాస్ మన రోహిత్ శర్మ 10 సార్లు టాస్ ఓడిపోవడం జరిగింది. టాస్ ఓడిపోయిన మ్యాచ్ గెలుస్తున్నాడు. అలాగే టాస్ ఓడిపోయిన మ్యాచ్ గెలవాలని కోరుకుంటాం మేము కూడా. మీ ఒపీనియన్ టాస్ ఏమొస్తే బాగుంటుందని మీ టాస్ ఓడిపోయిన కానీ టార్గెట్ బలంగా ఇవ్వాలి. టాస్ గెలిచిన కానీ టార్గెట్ బలంగా ఇవ్వాలి. టార్గెట్ బలంగా ఇస్తే ప్రత్యర్థికి కొంచెం అవతల నెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా మొత్తం కూడా మీరు రోజు వాచ్ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు జరిగే ఫైనల్ మ్యాచ్లో కూడా ఎవరు ఎక్కువ భారీ స్కోర్ చేస్తారని అనుకోవచ్చు? రోహిత్ శర్మ ఎక్కువ. ఫస్ట్ నేను ఎప్పటి నుంచి అది అనుకుంటున్నాను, రోహిత్ శర్మ రావాలనుకుంటున్నాను. ఫస్ట్ అది రోహిత్ శర్మ ఆడితే టార్గెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను సంబరాలకు ఏమంటే నేను 2023 అసలు నేను నిరాశపరిచిన అసలు మామూలు కాదు. అది ఆస్ట్రేలియా మీద ఓడిపో ఆయన ప్రతీకారం తీర్చుకుంది. అదే సమయం మళ్ళీ వచ్చింది మనకు. మళ్ళీ తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, మ్యాచ్ కొరకు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మామూలు విషయం కాదు, ఆతృత కాదు. అసలు ఎప్పుడెప్పుడు టైం అయితే చూస్తున్నాను. అట్లా చాలా వరకు కూడా ఎంజాయ్ చేస్తుంటుంది. ఎట్లా ఉండబోతుందన్న మ్యాచ్? రోహిత్ శర్మ 30 ఓవర్లు క్రీజులు ఉంటే మ్యాచ్ మనదే, తిరుగులేదు అంతే. ఇక ఎవడున్న అవతల అయిపోయినట్టే. ఇక అంతే, 30 ఓవర్స్ బ్యాటింగ్ చేస్తే చాలు. రోహిత్ శర్మ వన్ సైడ్ మళ్ళా జెండా బాతుతున్నాం పాకిస్తాన్లో. రైట్, మొత్తంగా కూడా ఆ క్రికెట్ అభిమానులు కానీ మొత్తం కూడా చాలా వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఇండియా గెలుస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇన్ని మ్యాచ్లు చూసినాం, అన్ని మ్యాచ్లు కూడా ఇండియా గెలుచుకుంటూ వస్తుంది. జరగబోయే మ్యాచ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుస్తామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా జరగబోయే మ్యాచ్ పై కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.